శారీకి ఇది పిక్ బోర్డర్ వచ్చి ఇలా డిజైన్ వచ్చింది పళ్ళు, ఇలా ప్లెయిన్ వచ్చింది. ఒకటేమో డిజైన్ కూడా ఇస్తాడు, బార్డర్ కూడా ఇస్తాడు. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ అని ఎలా తెలిసింది, పళ్ళు వైపు ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్. ఒకటి ఏమవుతుందంటే కట్టు చెంగు వైపు కూడా వస్తుంది, ఈ కట్టు చెంగు వైపు కూడా బ్లౌజ్ ఇస్తాడు. అది చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పట్టుకోమ్మా, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. పట్టుకోవాలి. మొన్న శారీ ఫాల్ జిగ్జాగ్ నేర్చుకున్నారు కదా, అలా ఫాల్ వేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ ఏమో లైనింగ్ తీసి మీటర్ తీసుకోవాలి. కాటన్ ఏదైనా కాటనే వాడాలన్నమాట. కంఫర్ట్గా ఉంటుంది. ఫస్ట్ నెక్ లైనింగ్ కట్ చేసుకోవాలి. సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్తో చెప్పేస్తాను మీకు, తర్వాత టేప్ కొలత మళ్ళీ ఇంకో క్లాస్లో నేర్చుకుందరు. కానీ ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఈ డబల్ లేయర్ ఉంది కదా మనకు ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ వేసేసుకోవాలి ఇలా. ఇది నడుం బెల్ట్కి వెళ్ళిపోద్ది అనమాట ఖర్చుకి. తర్వాత బ్లౌజ్ వస్తేడికి నడుం బెల్ట్ దగ్గర నుంచి షోల్డర్ దాకా ఇలా పట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత నడుం లూజు, ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ 1 ఇంచ్కి వదిలేసేయాలి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేయాలి. ఇక్కడ నుంచి మెజర్మెంట్ చూసుకోవాలి. నడుం లూజ్ అనమాట. ఫస్ట్ దానికి ఒక మార్కింగ్, అలాగే ఖర్చులకు ఒక మార్కింగ్. తర్వాత ఏమా ఈ సైడ్ కుట్టు ఉంది కదా, ఈ సైడ్ కుట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి. ఖర్చుతో సహా కొలుసుకోవాలి. తర్వాత ఫస్ట్ లైన్కి ఒక లైన్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, తర్వాత సెకండ్ లైన్. ఇప్పుడు మనకి బాడీ పొడుగు అలాగే బాడీ లూజ్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మనకి నెక్ ఇలా నడుం దగ్గర నుంచి ఈ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి ఇక్కడికి నడుం పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది ఆటోమేటిక్గా నెక్ అనేది వచ్చేసింది కదా. సింపుల్ మెథడ్లో చెప్తున్నాను మీకు, స్టార్టింగ్ అర్థం కాదు కదా, తర్వాత టేప్ కొలత చెప్తాను. ఇది షోల్డర్ చివరి వరకు మార్కింగ్ చేసుకోవాలి.